వీక్షకులందరికీ నమస్కారం. పౌల్ట్రీ రైతులకి మంచి రోజులు వచ్చాయి. దాదాపుగా 7-8 సంవత్సరాలుగా కోడిగుడ్లు ఉత్పత్తి చేస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఒకవైపు దానా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. మొక్కజొన్న కానీ, జొన్న కానీ, సోయా కానీ, చివరికి నూకలు ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఇక విద్యుత్ ఛార్జీలు అయితే చెప్పే పని లేదు. ఇక మ్యాన్ పవర్ అంటే కూలీల ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఉత్పత్తి ధర పెరిగినంత వేగంగా గుడ్డు ధర పెరగలేదు. రైతులైతే గుడ్డును ఉత్పత్తి చేస్తారు కానీ దాని ధరను నిర్ణయించేది మాత్రం రైతులు కాదు. ఉత్పత్తి వ్యయం మీద కనీసం 30-40% అధికంగా ధరను నిర్ణయించాల్సి ఉంటుంది. అది ఏ వస్తువు తయారు చేసేవాడైనా కూడా ఆ వస్తువు ధరని వారే నిర్ణయించుకుంటారు. రైతుల విషయంలో మాత్రం అలా జరగడం లేదు. అందుకే రైతుల పండించిన పంటకి ఆ ధర దళారి నిర్ణయిస్తూ ఉన్నారు. ఆ రోజు మార్కెట్లో వచ్చిన సరుకు ఆధారంగా ఏదో ఒక ధర, సరుకు ఎక్కువ వస్తే ధర దారుణంగా కట్ చేయడం, సరుకు తక్కువ ఉంటే కొంచెం ధర పెంచడం చేస్తూ ఉంటాం. ఈ విధంగా పౌల్ట్రీ రైతు గడిచిన 7-8 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ కొద్దిగా ఒక 2 నెలల నుంచి మాత్రం ఊపిరి పీల్చుకుంటూ ఉన్నాడు. కోడిగుడ్డు ధర రిటైల్ మార్కెట్లో ఒక గుడ్డు 9 రూపాయలకు చేరింది. హోల్సేల్ మార్కెట్లో 8.5 నడుస్తుంది. రైతులకి 8 రూపాయలు దక్కుతా ఉంది. గతంలోనే మనం ఒక వీడియో చేసుకున్నాం. ప్రస్తుతం ఉన్న ఖర్చులు, దానా ధరలు, మందుల ధరలు, విద్యుత్ ఛార్జీల బిల్లులు, మ్యాన్ పవర్ ఖర్చులు ఇవన్నీ మనం పరిశీలించినట్లయితే ఒక కోడి గుడ్డు ధర కనీసం 10 రూపాయలు కనుక లేకపోతే రైతుకి నష్టము. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 23,000 పౌల్ట్రీ ఇండస్ట్రీస్ క్లోజ్ అయిపోయాయి. దీంతో 2 లక్షల మంది ఉపాధి కూడా కోల్పోయారు. దీనికి ప్రధాన కారణం దానా ఖర్చులు పెరిగిపోవటం, మందుల ఖర్చులు పెరిగిపోవటం. ప్రస్తుతం మార్కెట్ అనుకూలంగా ఉంది. భారతదేశంలోనే అత్యధికంగా కోడిగుడ్లు ఉత్పత్తి చేస్తూ మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ గడిచిన 7-8 సంవత్సరాలుగా ఈ ఇండస్ట్రీ మూసేసుకుంటూ వస్తున్నారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఇండస్ట్రీ అలాంటిది దారుణంగా దెబ్బతినిపోయింది. అవన్నీ క్లోజ్ అయిపోవడం వల్లనే ఇంకా నష్టాలు తట్టుకొని కొనసాగుతూ ఉన్న రైతులకి మంచి రోజులు వచ్చాయి. గుడ్డు ధర కనీసం రైతుకి 8 రూపాయలు లేకపోతే అసలు గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ రైతుకి కొంత ఊరటనిస్తా ఉంది. ఇదే ధర కొంతకాలం కొనసాగితే ఈ ఇండస్ట్రీ కొంతవరకు జీవజీవాలు పుంజుకునే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే కొంతమంది గగ్గోలు పెడుతూ ఉన్నారు కానీ ఆ కోడిగుడ్డుని ఉత్పత్తి చేస్తే ఆ ఇబ్బంది వాళ్ళకి తెలిసింది. కోడిగుడ్డు 9కి పోయింది, కొనేది లేదు, తినేది లేదు అని కొన్ని పత్రికలు రాస్తా ఉన్నాయి. కోడిగుడ్డు 9 రూపాయలు అమ్మినా, 10 రూపాయలు అమ్మినా ఏ ఒక్క కుటుంబం కూడా పెద్ద ఎత్తున దానికి ఇన్వెస్ట్ చేసి పెట్టుబడి ఆహారం కొనడానికి పెట్టే అవకాశం లేదు. ఏదో రోజు మొత్తం మీద 1, 2, 3 వాడతారు కాబట్టి ఆ బడ్జెట్లో 5 రూపాయలు 10 రూపాయల ఖర్చు పెరిగింది. దానికి గగ్గోలు పెట్టాల్సిన అవసరం లేదు, కింద పడి డోలాల్సిన పని లేదు. ఎందుకంటే దాదాపు 5 లక్షల మంది రైతులు గుడ్లు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. ఆ ఇండస్ట్రీ మీద 12 లక్షల మంది ఉపాధి పొందుతూ ఉన్నారు. అలాంటి ఇండస్ట్రీని నాశనం చేసుకొని భారతదేశంలో నెంబర్ 1గా ఉన్న ఏపీ ఆ ట్రాక్ రికార్డు దారుణంగా పడిపోతా ఉంది. రాబోయే రోజుల్లో మరలా కోళ్ళ పరిశ్రమలు కొత్తగా వచ్చే విధంగా, ముఖ్యంగా గుడ్లు ఉత్పత్తికి సంబంధించి పౌల్ట్రీ పెద్ద ఎత్తున వస్తే ఉపాధి వేగంగా దొరుకుతుంది. రాబోయే రోజుల్లో ఇదే మార్కెట్ కనుక కొనసాగితే మరలా కొంతమంది ఈ ఇండస్ట్రీలోకి వచ్చే అవకాశం ఉంది. మీ ప్రాంతంలో రిటైల్ మార్కెట్లో కోడిగుడ్డు ధర ఎంత నడుస్తూ ఉంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.